ఇక మూడో పాయింట్, ఇది కాకుండా ఎమ్మెల్యేలకి ఎరవేసినటువంటి కేసులో ఆడియో టేపులు కొన్ని బహిర్గతం అయ్యాయి, కొన్ని ఓపెన్లోకి వచ్చాయి. ఆ ఆడియో టేపులు మీకు ఎవరిచ్చారనే విషయం మీద కూడా ఈ 4 పాయింట్స్ విషయంలో ప్రధానంగా విచారణ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఒకటో పాయింట్ ప్రభాకర్ రావు గారు, రాధాకృష్ణరావు, అదేవిధంగా ప్రణీత్ రావుల యొక్క నియామకాలు, వీటి మీద కొంత విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. రెండవది ఎలక్ట్రానిక్ బాండ్స్ విషయంలో జరిగింది. అదేవిధంగా ప్రణీత్ రావును మనం రెండో పాయింట్ తీసుకోగలిగితే ఈ మూడో పాయింట్గా ఎలక్ట్రానిక్ బాండ్స్ మీద తీసుకున్నాం. నాలుగో పాయింట్ ఈ యొక్క ఎన్నికల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపు చేసేటువంటి ఎమ్మెల్యేలకి కాస్త ఈ ఎరవేసి వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నంలో వచ్చినటువంటి ఆడియో టేపులు మీకు ఎవరిచ్చారనే విషయం మీద కూడా కొంత విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 4.5 గంటల పాటు తెలంగాణ అంటేనే నేనంటేనే తెలంగాణగా చెప్పుకొని ప్రచారం చేసుకున్నటువంటి కేసీఆర్ గారి మీద విచారణ కొంత వివాదాస్పదంగానే ఉన్నమాట అయితే వాస్తవం. అంటే దీన్ని యాక్చువల్గా తెలంగాణ ప్రాంతం ఎలా ఉంటుందంటే, తెలంగాణ అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ అంటే తెలంగాణ, అంటే తమ ఇంటికి ఏ కష్టం వచ్చినా అది టోటల్గా ఏదో తెలంగాణ రాష్ట్రానికి కాస్త వచ్చేసినట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి ఈ తెలంగాణ శ్రేణులు, ముఖ్యంగా భారత రాష్ట్రీయ సమితి శ్రేణుల విషయంలో మాత్రం ఇక్కడ కొంత వివాదాల మధ్య, కొంత ఆందోళనకారుల మధ్య, కొంత ఉత్కంఠభరిత వాతావరణంలో మాత్రం నందినగర్ నివాసంలో, అంటే బంజారాస్ దగ్గర ఒకటి నందినగర్ నివాసంలో ఆయన ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో ఈయన మీద విచారణ చేయడం జరిగింది. మొదటగా ఈయనతో పాటు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు, అంతేకాకుండా అడ్వకేట్ రామచంద్రరావు గారు వెళ్ళినప్పుడు కూడా తర్వాత కేవలం వారు ఒక్కరినే లోపలికి తీసుకెళ్లిన తర్వాత మిగిలిన వారందరూ కూడా తెలంగాణ భవన్కి వెళ్ళిపోవడం, ఈయన సుమారుగా 4.5 గంటల పాటు అక్కడ విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ ఈ సిటీ యొక్క ప్రధాన అధికారి ఇవి ఏదైతే ఎంక్వైరీ చేశారో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యాస్టీస్గా అక్కడ ఉన్నటువంటి సజ్జనార్ గారు కూడా, తర్వాత ఈ పోలీసు అధికారులు కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు అక్కడ సెంట్రల్గా మన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న సమయంలోనే ఇక్కడ సిట్ అధికారులు కేసీఆర్ గారిని ఇక్కడ విచారించడం కొంత కోఇన్సిడెంట్ అయినప్పుడు కూడా గుర్తుంచుకోబట్టే విషయం ఏంటంటే, అట్ ద సేమ్ టైం రెండు కూడా జరుగుతున్నటువంటి విషయం. ఒకప్పుడు పార్లమెంట్తో పాటు ఢిల్లీ నాయకత్వం మీద కూడా ఒక తిరుగుబాటు బావటా ఎగరేసినటువంటి కేసీఆర్ గారు ఈ రోజున తను ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం కొంత క్లిష్టకాలం అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రవీంద్రనాథ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ.